అది కూడా నేను కళ్ళారా చూశాను. నాకు బాప్తీసం ఇచ్చిన ఆయన, ఒక ఆయన ఉన్నాడండి బాప్తీసం ఇచ్చిన ఆయన. ఆయన కూడా కన్ను మూసాడండి. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదండి. భార్యా పిల్లలు కూడా లేరండి. బావమరుదులు అసలే లేరండి. భార్య ఉంటేగా బావమరుదులు ఉండడానికి లేరండి. ఆయన కూడా కన్ను మూసాడండి. ఆయన తెలిసినంత వరకు దేవుణ్ణి ప్రకటించాడండి. అవకాశం ఉన్నంత వరకు పరిచర్య చేశాడండి. కరిగిపోయాడండి పాపం, కష్టపడ్డాడు. చివరికి కొద్ది రోజులు చచ్చిపోతాడు అనగా కూడా వెళ్ళి ప్రకటిస్తూనే ఉన్నాడు, సేవ చేస్తూనే ఉన్నాడు. ఆయన కన్ను మూస్తే భార్య పిల్లలు ఎవరు ఏం లేదు, ఏ ఆస్తిపాస్తులు అంతస్తులు లేవు. డెడ్ బాడీ మందిరంలో ఉంటే అక్కడి నుంచి క్యూ స్టార్ట్ అయ్యి రోడ్డు మీద, హైవే మీదకి వచ్చిందండి. రొమ్ము కొట్టుకుంటా ఏడ్చిన వాళ్ళే అన్నా 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 అని గుండెలు బాదుకుంటూ ఏడ్చిన వాళ్ళే కానీ ఆడవాళ్ళే. విచిత్రం ఏంటంటే ఆ గుంపులో నేను ఒకడిని. నేను ఏడ్చానండి. ఏమిటి అనుబంధం? సచినా బతికినా అదండి జీవితం. ఏం సంపాదించావు, ఎన్ని వెనకేసావు, ఎన్ని డాబాలు కట్టావు, ఎన్ని కుప్పేసావు అన్నది కాదండి. ఎన్ని జీవితాలకు వెలుగుగా నిలబడ్డాం, ఎన్ని ఆత్మలను రక్షించాం, ఎన్ని దీపాలు వెలిగించగలిగాం. అది కాదు చరిత్ర. ముసలోళ్ళకైనా, కుర్రోళ్ళకైనా, ఆడోళ్ళకైనా, మగోళ్ళకైనా, పిల్లలకైనా, పెద్దోళ్ళకైనా అది కాదు. ఎవరిని కోరుకోవాలి? నీకోసం ప్రాణం ఇచ్చినోడు నీ అప్పులు తీర్చడు. ఏమమ్మా దిగులు పడి తెగజీదేస్తున్నావు? నిన్ను పుట్టించినోడు, నీకు నీ పిల్లల్ని ఇచ్చినోడు వాళ్ళ భవిష్యత్తును దీవించడు. అరే చచ్చిపోయేంత ప్రేమ నీకోసం. ఎంత ప్రేమ అంటే చచ్చిపోయి చూపించాడు కదా. ఇంత చేసినోడు నీ కుటుంబాన్ని గట్టెక్కించడు. ఆయన పొందిన గాయాల్లో స్వస్థత లేదు, అది నీ రోగాన్ని స్వస్థపరచదు. అడుగును ఆయన ఎంత ఇష్టం ప్రభా, నేను నీకు చచ్చిపోయేంత ఇష్టం అనలేదు ఆయన. తండ్రిని అడుగు, తండ్రి నేనంటే ఎంత ఇష్టం అంటే, నా ప్రియ కుమారుని నీ కోసం వెనుతీయలేదు, ఆయనతో పాటు సమస్తము నీకు ఇచ్చాను అన్నాడు. ఎంత ప్రేమను అంటే